నేపాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు ఆర్మీ రంగంలోకి దిగింది. మరోవైపు నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ నిరసనకారుల బృందంతో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో ఆందోళనకారులు తమ డిమాండ్లను వెల్లడించారు. రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. నిరసనకారులు చర్చలకు రావాలని చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్దల్ పిలుపునిచ్చారు. ఈ కర్ఫ్యూ వేళ విధ్వంసం, దోపిడీ, దాడులు వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. నేపాల్లో జంజడ్ నిరసనలు హింసాత్మక పరిస్థితులకు సృష్టించాయి. ఇక ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు ఆందోళనకారులు నిప్పంటించారు. పొఖారా ప్రాంతంలో ఉన్న హోటల్ పైన వారు దాడికి దిగారు. దాంతో అందులో బస చేస్తున్న భారత పర్యాటకురాలు ఉపాసనా గిల్ తనకు సహాయం చేయాలంటూ భారత ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. దానికి సంబంధించిన వీడియో ఆన్లైన్ లో వైరల్ గా మారింది. ఇటు భారత సరిహద్దుల్లో భద్రతను పెంచారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లో అలర్ట్ ప్రకటించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలతో యూపీ సరిహద్దు జిల్లాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. నేపాల్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న జిల్లాల్లో 24 గంటల పాటు హై అలర్ట్ ప్రకటించారు. నేపాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు ఆర్మీ రంగంలోకి దిగింది. మరోవైపు నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ నిరసనకారుల బృందంతో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో ఆందోళనకారులు తమ డిమాండ్లను వెల్లడించారు. రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. देशमा कानुन छैन, देशमा कानुन छैन। हामीले के गर्नु, हाम्रो गल्ती हाम्रो गल्ती के हो? तपाईहरुले हामीलाई नहेर्ने हामीलाई कसले हेर्ने के? तपाईहरु त हाम्रो अभिभावक फेरि त होइन, हामीलाई तपाईहरुले नहेरे कसले हेर्ने हो? कति प्रश्नको उत्तर सरकारीको ठगी पैसा हामीले चलाउँछ तिनीहरुले हामीलाई हेर्ने यही कुरामा हामी चाहिँ के हो? पुलिस त थाहा छ पुलिसलाई यही कुरा गरिरहेको छ। ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. నిరసనకారులు చర్చలకు రావాలని చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్దల్ పిలుపునిచ్చారు. ఈ కర్ఫ్యూ వేళ విధ్వంసం, దోపిడీ, దాడులు వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.
उहाँलाई सरकारले दियोस्। देशमा कानुन छैन अहिले, देशमा कानुन छैन। हामी के गर्नु? हामी पनि प्रत्यक्ष भन्दाखेरि सबै सरकारको लागि हाम्रो गल्ती के हो? दाजु तपाईँहरूले हामीलाई नहेरे हामीलाई कसले हेर्ने क्या? तपाईँहरू त हाम्रो अभिभावक त्यही त होइन। हामीलाई तपाईँहरूले नहेरे कसले हेर्ने हो? कति प्रश्नको उत्तर चलाउँछ तिनीहरूले हामीले हेर्ने पुलिस त थाहा छ पुलिसलाई कुरा गरिरहेको छु। నేపాల్లో జెన్జెడ్ నిరసనలు హింసాత్మక పరిస్థితులను సృష్టించాయి. ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులకు ఆందోళనకారులు నిప్పంటించారు. పొఖారా ప్రాంతంలో ఉన్న హోటల్ పైన వారు దాడికి దిగారు. దాంతో అందులో బస చేస్తోన్న భారత పర్యాటకురాలు ఉపాసనా గిల్ తనకు సహాయం చేయాలంటూ భారత ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. దానికి సంబంధించిన వీడియో ఆన్లైన్లో వైరల్ గా మారింది. हातमा छ होइन तपाईँहरूको यो मात्रै हो हाल्नु नि तिनीहरूलाई पनि भने हामी पनि कुनै सोधपुछै नगरिकन ఇటు భారత సరిహద్దుల్లో భద్రతను పెంచారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లో అలర్ట్ ప్రకటించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలతో యూపీ సరిహద్దు జిల్లాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. నేపాల్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న జిల్లాల్లో 24 గంటల పాటు హై అలర్ట్ ప్రకటించారు. हातमा छ होइन तपाईँहरूको यो मात्रै हो हाल्नु नि तिनीहरूलाई पनि भने हामी पनि कुनै सोधपुछै नगरिकन हातमा छ होइन तपाईँहरूको यो मात्रै हो हाल्नु नि तिनीहरूलाई पनि भने हामी पनि कुनै सोधपुछै नगरिकन నేపాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు ఆర్మీ రంగంలోకి దిగింది. మరోవైపు నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ నిరసనకారుల బృందంతో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో ఆందోళనకారులు తమ డిమాండ్లను వెల్లడించారు. రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని డిమాండ్ చేస్తున్నారు.